అండి వెల్కమ్ టు మా ఛానల్ అరుణ సీజన్. బాగున్నారండి? నేను బాగున్నాను. ఇదిగోండి ఈరోజు నా శుక్రవారం పూజ అండి. ఇక్కడ గణేశుని ఇక్కడ పెట్టుకున్నానండి. మేము ఇది మందిర్ ఉండేది కదా, దీనికి బాగా వార్నిష్ చేయించామండి. ఇక్కడ ఇదిగోండి ఇలాగా పాలిష్ కొట్టేసి వార్నిష్ చేయించామండి. ఇప్పుడు బాగుంది. ఎలాగుందో మీరు చెప్పండి. ఇదిగోండి ఇక్కడ కృష్ణుడికి నేను పెట్టుకున్నానండి, స్నానాలు చేయించి ఇలాగా. ఇదిగోండి ఇలా చేయించుకున్నాను. చాలా సంవత్సరాలు అయిపోయింది, వార్నిష్ కొట్టలేదు నేను. ఇప్పుడు చేయించుకున్నామండి, సంవత్సరం అయ్యింది. తలుపు కూడా చేయించామన్నమాట. ఇదిగోండి ఇలాగా ఇక్కడ అష్టోత్తరం గౌరీమాత శ్రీ యంత్రం నేను చేసుకుంటాను కదా, ఇక్కడ లక్ష్మీమాతది ఇలా చేసుకున్నానండి. ఈరోజు శుక్రవారం పూజ అండి. ఈరోజు ఇదేనండి, ఇది దీపము మనం పొద్దున్నే 6 గంటలకి పెట్టుకోవాలండి. మేము పెట్టుకుంటాం. యాలకులు మనం పొద్దున్న 6 నుంచి సాయంకాలం 6 వరకు ఉంటే ఇది చాలా మంచిదండి. మన ఇంట్లో వెలుతురునిస్తుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. లక్ష్మీ మాత కనిపిస్తుంది. ఒక 2 యాలకులు వేయాలండి. పచ్చకర్పూరం ఉంటుంది, చిన్న మొక్కేసి మనం సాయంకాలం 6 వరకు ఈ దీపం అలాగ ఉండాలండి. లక్ష్యప్రదమైన దీపం అండి ఇది. ఎవరింట్లో ఉంటుందో అది చాలా మంచిది. రావాల్సిన డబ్బులు వస్తాయి, అప్పులన్నీ తీరుతాయండి. ఇది చాలా మంచిదండి. ఎవరు పెట్టుకున్నా కూడా. ఇంకో దీపంలోనూ అలాగే మనం పొద్దున్న సాయంకాలం తెల్ల ఆవాలు ఉంటాయండి, అది వేసి ఇంకో దీపం పెట్టుకోవాలండి. అది మంచిది. 2 దీపాలు పెట్టుకుంటే మంచిది. నువ్వుల నూనె వేసుకోనండి. నువ్వుల నూనె ఒరిజినల్ది ఉండాలండి. దీనికి అప్పుడే ఫలితము. ఇదిగోండి ఇలాగా చేసుకున్నాను. మీకు ప్రసాదం పులిహోర చేశానండి ఈరోజు. పచ్చి బఠానీ వేసండి నేను. ఇదిగోండి ఈ పళ్ళు అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు బాగుండాలని కోరుకుంటాండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, వీడియోని చూడండి, లైక్ కొట్టండి, కంపల్సరీగా లైక్ కొట్టండి. ఎలాగున్నాయో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి.